ద్వారకాని ఎందుకు నిర్మించారు? మరియు ఎలా నిర్మించారు? ఇంత అద్భుతంగా నిర్మించిన నగరం ఎలా నీటిలో మునిగిపోయింది? ద్వారకాని నాశనం చేసింది ఎవరు? మరియు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. కృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత కంసుని ఇద్దరు భార్యలు ఆయన ఆస్తి మరియు ప్రాప్తి అక్క చెల్లెళ్ళు ఆయన వీళ్ళిద్దరూ వారి తండ్రి అయిన జరాసంధుడు దగ్గరికి వెళ్లి మా భర్తని చంపిన కృష్ణుడిని చంపి ప్రతీకారం తీర్చండి అని అడిగారు. అప్పటినుంచి జరాసంధుడు కృష్ణుడిని చంపటానికి నిత్యం కృష్ణుడు నివసిస్తున్న మధుర నగరంపై తన సైన్యంతో దండయాత్ర చేస్తుండేవాడు. ఈ యుద్ధాల వలన ఎంతో మంది మధుర నగరం ప్రజలు మరణించారు. ఇది గమనించిన కృష్ణుడు మొదట తన ప్రజలు సురక్షితంగా నివసించడానికి ఒక నగరాన్ని నిర్మించాలి అని అనుకుంటాడు. వెంటనే సముద్రుడిని కొంత భూమి ఇవ్వమని ఆదేశించాడు. వెంటనే సముద్రుడు వెనుకకు జరిగ 12 యోజనాల భూమిని ఇచ్చాడు. ఆ భూభాగంలో నిర్మించిన నగరమే ఈ ద్వారకా నగరం. ఈ నగరాన్ని విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మచే నిర్మించబడ్డ ఈ నగరంలో ఎటువంటి లోపాలు లేకుండా 6 భాగాలుగా నిర్మించారు. వెడల్పు అయిన రాచమార్గాలు, వాణిజ్య స్థలాలు, గురుకులాలు, రాజమందిరాలు, పొడవైన రహదార్లు, నివాస సముదాయాలు, కొలనులు మరియు ఉద్యానవనాలు ఇలా అందంగా భూలోక స్వర్గంలా ఈ నగరాన్ని నిర్మించారు. ఇక ద్వారకాలో ప్రజలు సంతోషంగా జీవిస్తుండగా జరాసంధుడు వల్ల మరొక ఆపద తన ప్రజలకి రాకూడదు అని శ్రీకృష్ణుడు భీముడిచే జరాసంధుడిని అంతం చేయించేశాడు. తర్వాత శ్రీకృష్ణుడు మేనత్త కొడుకు అయిన శిశుపాలుడు ద్వారకాపై దండెద్దాడు. దాంతో శ్రీకృష్ణుడు అతన్ని సంహరించాడు. ఆ తర్వాత శిశుపాలుడు సోదరుడు అయిన సాళ్వుడు ద్వారకని ఓడించి శ్రీకృష్ణుడు చంపాలి అని అనుకుంటాడు. శ్రీకృష్ణుడు సాళ్వుడిని కూడా చంపి శత్రువు శేషం లేకుండా చేస్తాడు. కాని కొన్ని సంవత్సరాల తర్వాత గాంధారి శాపం పని చేయటం ఆరంభించింది. కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాంధారి శ్రీకృష్ణుడిని నీతోనని యాదవ వంశం అంతం అవ్వాలి అని శపించింది. ఇదికాక మరొక శాపం ద్వారకాని వెంటాడింది. నారదుడు, విశ్వామిత్రుడు మరియు మరికొంతమంది మునులు ఒక్కసారి శ్రీకృష్ణుడిని చూడటానికి ద్వారకకి వచ్చారు. ఆ సమయంలో యాదవులు ఆ మునులు ఆటపట్టించారు. ఒక మగవాడికి ఆడ వేషం వేసి ఈమెకి కూతురు పుడుతుందా కొడుకు పుడతాడు అని అడగగా ఆ మునులు అసహనానికి గురి అయ్యి ముసలం పొడుడుతుంది అని చెప్పి శ్రీకృష్ణుడిని కలవకుండానే నిష్క్రమించారు. ఈ శాపాలు అన్నీ ఒక్కసారిగా పనిచేశాయి. ఈలోగా సముద్రుడు ద్వారకాని ముంచేస్తున్నట్టు ఆకాశవాణి ద్వారా తెలియచేస్తాడు. వెంటనే శ్రీకృష్ణుడు అర్జునుడిని పిలిపించి యాదవుల బాధ్యతలు అప్పగించి శ్రీకృష్ణుడు అడవికి వెళ్లి తనువు చలిస్తాడు. తర్వాత అర్జునుడు చూస్తుండగానే సముద్రుడు ద్వారకాని రాకాసి అలలతో ముంచి తనలో కలుపుకుంటాడు. ఈ విధంగా అతి సుందర నగరం అయిన ద్వారక సముద్రంలో మునిగింది. మా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.